మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది చూడండి, ఈ చెట్టును ఒకసారి డీప్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ చెట్టు, ఈ కాయలు, ఈ చెట్టు ఈ చెట్టు మీ కొంతమందికి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ చెట్టు పొలాల్లో ఎక్కువ ఉంటుంది, పొలాలన్న గట్ల మీద అటు సైడ్ ఎక్కువ ఉంటుంది. ఈ చెట్టుని మా సైడ్ అయితే జత్రోప చెట్టు అంటారు. కొన్ని చోట్లేమో జాత్రోప అనొచ్చు, జత్రోప అనొచ్చు, అదవి నువ్వు అని కూడా అంటారు. కొన్ని చోట్లేమో రత్నమాల చెట్టు అని కూడా అంటారు. చూడండి ఈ చెట్టు మనుషులకి పశువులకేమో బాగా విషపూరితం. సో మనుషులకి విషపూరితం అంటే కన్ఫామ్గా మనుషులు వాడుకునే దానికి ఉపయోగపడుతుందని, అంటే తినే వాటిలో కాదు, ఇటువంటి బైక్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇటువంటి వాటిలో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్నాయి కదా ఈ కాయలో కొన్ని గింజలు ఉంటాయి అన్నమాట. సో ఆ గింజల్లో కొంచెం నూనె ఉంటుంది. దాన్ని బయోడీజిల్కి, మనకు తెలుసు కదా బయోడీజిల్. సో ఆ బయోడీజిల్లో ఉపయోగిస్తారనమాట. ఈ చెట్టుకునే ఈ కాయలకి లోపలనే ఈ విత్తనాలు. సో ఒకసారి మనం ట్రై చేద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. నేను ఎప్పుడూ చూడలేదు, తెలుసు కానీ ఈ చెట్టు. సో కోద్దాం. కోసి ఇది చాలా గట్టిగా ఉంది. సో ఒకసారి ఇది ఎట్లా వస్తుందో తెలియదు. ఇది ఎండిపోయాక ఇందులో ఉన్న విత్తనాలు తీస్తారనుకోండి. ఇది మనుషులు చాలా విషపూరితం, మనుషులు తినకూడదు, పశువులు కూడా తినకూడదు. సో చూడండి, ఇందులోంచి పాలు లైక్ ఇట్లాంటి నూనె, ఇట్లాంటి నీరు అనేది కారుతూ ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ క్లారిటీగా. సో నా ఫోన్ కెమెరా అంత క్లారిటీ లేదు. సో మీరు చూడండి, ఇక్కడ నూనె ఇదంతా వస్తుంది చేతికి కూడా. సో ఈ ఆకుల్లోంచి కూడా ఇట్లాంటి కొన్నిసార్లు ఇటువంటిది నూనె లాంటిది, జిగ్గట, పాలు లాంటిది వస్తూ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండండి. బట్ ఇది మనుషులకి వ్యతిరేక, అంటే కన్ఫామ్గా మనుషులు ఉపయోగించే వస్తువులకి ఉపయోగపడతారు అందులో. సో ఈ ఎండిపోయాక ఇందులో ఉన్న గింజలు, ఈ గింజల్లోంచి దీన్ని బయోడీజిల్లో ఉపయోగిస్తారనమాట. సో ఒకసారి చూడొచ్చు.